మాతృదేవోభవ. ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను. అమ్మా, ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నేని నేండ్లు పారాడితిన్. ఓజస్సార మహాకవిత్వ ధిషణాయోగ ప్రభావాన. అమ్మా, ఓజస్సార మహాకవిత్వ ధిషణాయోగ ప్రభావాన నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. నీ తేజము నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 618వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇది నిద్రాగత వారి రేఖ కవితా హ్రీరమ్యమౌశయ్య బుద్బుద ముక్తాఫలశాటి గప్పుకొనెను ఇందు స్వచ్ఛ నేత్రంబులందు ఉదయం వైన కనీనికా మృదుల కాంతుల్ కానరాకుండ. శాంతదరస్మేర విలాసముల్ కలల పాత్రల్ విచికా నేత్రముల్. శాంతదరస్మేర విలాసముల్ కలల పాత్రల్ విచికా నేత్రముల్. అలా పడుకున్న తరంగం కాసేపటికి సేదదీరి నిద్ర లేచేసరికి దానికి స్వాగతం పలుకుతున్నాడు నిద్ర నుంచి ఈ ప్రపంచానికి. ఓ తరంగమా, నువ్వు నా ఒళ్ళోకి వచ్చి నిజంగానే నా యోడిని గంగలలో రసగంగ చేసినావు. నా ఒడిని రసగంగ చేశావు. ఇప్పుడు ఎన్నోసార్లు ఈ సముద్ర తీరానికి వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, విహరించాను, మిత్రులతో వచ్చాను, కుటుంబ సభ్యులతో వచ్చాను, ఏవో సరదాగా తిరిగాం, వెళ్ళిపోయాం. ఎప్పుడైనా ఎంత అనుభూతి కలిగిందా? నీ హస్తములు తీరభూమిని హిమానీ ప్రేమతో దాకి. తరంగమా, నీ హస్తములు తీరభూమిని హిమానీ ప్రేమతో దాకి. మృద్వీగా మాధురునందజేయ, మృద్వీగా మాధురునందజేయ. శిఖతా విన్యాస ధన్యములై ఊహల్ పిచ్చుక గోళ్ళు గట్టినవి. కవి ఆ తరంగం అక్కడ ఉండడానికి ఒక అతిథి గృహం నిర్మిస్తున్నాడండి తన కవిత్వంతో. నీ హస్తములు తీరభూమిని హిమానీ ప్రేమతో దాకి. మృద్వీగా మాధురులందజేయ శిఖతా విన్యాస ధన్యములై ఊహల్ పిచ్చుక గోళ్ళు గట్టినవి. నీ ఒయ్యారము నింపరమ్మా, నీ ఒయ్యారము నింపరమ్మా. హోరింత దొరంగి మా గృహములన్ మర్యాద కాపాడుమా. హోరింత దొరంగి మా గృహములన్ మర్యాద కాపాడుమా, మర్యాదగా పాడుమా. నీ హస్తములు తీరభూమిని హిమానీ ప్రేమతో దాకి. హిమానీ ఏదో మంచు అలా వచ్చి తీరాన్ని తాకినట్టుగా మృదువుగా అలా తీరాన్ని తాకగాని. మృద్వీహా మాధురులందజేయ, మృదువైన ఈహామాధురులు. ఈహ అంటే స్పృహ, కోరిక. నిరీహ అంటారు. అందుకని సన్యాసులని యోగులని నిరీహులు నిస్పృహులు అంటారు. అదేది ఏదో తప్పుడు అర్థం కాదు, అదేదో పనికిరాని లక్షణం అనకూడదు, గొప్ప లక్షణం, మహాయోగుల లక్షణం అది. వారి కోరికలు ఉండవు. ఈహ అంటే కోరిక. కోరికే కదా ఈ ప్రపంచాన్ని సృష్టించింది. లేకపోతే మళ్ళీ ఎన్నోసార్లు శివుని కంటికి దగ్ధమైపోయిన ప్రపంచం మళ్ళీ ఎలా పుట్టిందండి? లలితా సహస్రంలో ఏం చెప్పారు? 2 నామాలు పక్క పక్కన పెట్టి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి శ్రీమద్వాగ్భవకోటేక స్వరూపముఖ పంకజ. హరనేత్రాగ్ని సందగ్ధ కామ, కోరికలన్నీ శివుని ముక్కంటికి బూడిదైపోయినాయి, 3వ కంటికి. మరి కోరికలు లేకపోతే ప్రపంచం ఎక్కడది? మళ్ళీ ఎక్కడి నుంచి పుట్టాయి? అమ్మవారు బలేవారే, మీరెలా మొత్తం మూసేస్తే అలాగా? ప్రపంచం ఉండొద్దు నేను పాలించడానికి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే అర్థం ఏమిటి? ఆడవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళే కార్యక్రమాలు ఒక్కోసారి అంత ముఖ్యం కాకపోయినా పెట్టుకుంటారు. అంత ముఖ్యం కాకపోయినా మగవాళ్ళు వెంటనే
ఏమిటి ఇప్పుడు అంత అక్కడికి వెళ్ళకపోతే ఏమైంది, ఏమంత ముఖ్యం, ఊరికే ఏదో సెలవు ఇంట్లో కూర్చోకుండా ఏదో అంటాడు ఈయన తాపత్రయం. ఈయన బయట తిరిగి అలవాటు ఉంది కూడా ఆయనకి అది పెద్ద గొప్ప విషయంలో కనిపిస్తుంది. కానీ వాళ్ళు వెళదాం, ఏమైంది, వాళ్ళు పిలిచారుగా, పిలిచినప్పుడు వెళ్ళొచ్చుగా. అసలు విషయం ఏంటంటే పట్టు చీరల స్టాక్ మిగిలిపోయింది, అది కట్టుకోవాలి. అక్కడికి వెళ్ళడం వాళ్ళ మీద ప్రేమ కాదు, ద్వేషము కాదు, ఏమీ కాదు, పట్టు చీరలు మిగిలిపోయాయి, అది కట్టుకోవాలిగా. ఎప్పుడు కట్టుకుంటాం, అదంతే. అమ్మవారైనా ఆడదేనండి, అమ్మవారే ఆడదే, అమ్మవారు కూడా ఆడదేగా. అందుకే ఊరుకోండి, ఏ కోరిక లేకపోతే ప్రపంచం ఏమిటి, మీకు మళ్ళీ సన్యాసుల్లో అలా పడుకుంటారేమిటి, ఊరుకోండి, మీరు పడుకోండి అని చెప్పి ఆయన పడుకోమని శ్రీమాత ప్రపంచాన్ని సృష్టించింది, శ్రీ మహారాజ్ఞి ప్రపంచాన్ని నడిపిస్తుంది, శ్రీమత్ సింహాసనేశ్వరి చివరికి మొత్తం సంహార క్రియ నడిపిస్తుంది. అది లలితా సహస్రం ప్రారంభం. అందుకే హరుని యొక్క కంటి మంటకి మన్మధుడు దగ్ధమైపోయినా, అంటే కోరికలన్నీ ముగిసిపోయినా, ప్రపంచం మూసుకుపోయే పరిస్థితి వచ్చినా సరే, శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ హరణయత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి, ఆ కోరికలను మళ్ళీ తన సంజీవనితో మళ్ళీ బతికించింది. అదంతే వాళ్ళిద్దరి మధ్య ఆట. అందుకని మనం ప్రశాంతంగా ఉంటాం ఈ విషయం గ్రహిస్తే. ఇదితో మనం ఆడుకుంటున్నాం అనుకుని గెలుపని ఓటమని కొట్టేసుకుంటున్నాం. ఇక్కడ ఇది వాళ్ళు ఆడుకుంటున్నారు, మనం ఉపయోగపడుతున్నాం చాలు. అమ్మవారి చేతుల్లో ఉంటే నల్లపావులం, అయ్యవారి చేతుల్లో ఉంటే తెల్లపావులం. శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటాడు. ఇది కోరికలు ఉండడానికి లేకపోవడానికి తేడా. ఈ కోరికలన్నీ మనవి, ఇవి మనకి తీరుతున్నాయి, వీటి అనుభూతులు మనం పొందుతున్నాం అనుకోవడం వల్ల దుఃఖపడుతున్నాం. ఇవన్నీ వాళ్ళవి, వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారు, ఇందులో మనం ఏదో ఉపయోగపడుతున్నాం. అందులోనే సందట్లో సడేమియేలాగా మనకేవో కొన్ని అనుభూతులు కలుగుతున్నాయి. కలగని ఏదైనా అనుభూతి. దుఃఖం వస్తే కరుణరసం, శృంగారానుభూతి కలిగితే శృంగార రసం, పౌరుషం వస్తే వీరరసం, భయం వేస్తే భయానక రసం, అసహ్యం కలిగితే బీభత్స రసం, కోపం వస్తే రౌద్ర రసం, ప్రశాంతంగా ఉంటే శాంతరసం. అనుకోగలిగితే కవిత్వము జీవితము ఒకటే అని తెలిసిపోట్లా. ఈ నవరసాలు కలిగి ఉండడమే అమ్మవారి యొక్క లక్షణం, సృష్టి లక్షణం అని శంకరాచార్య చెప్పల. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశనజనే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జయని సఖీషు స్మేరా తే మయి జనని దృష్టి సకరుణ అని రసాలన్నీ పేర్కొన్నారండి. అమ్మవారిది రసమయమైన జీవితం అండి, మనమే రసమయం చేసుకుంటున్నాం. అందుకని అంటున్నాడు కవి, నీ హస్తములు తీరభూమిని హిమాని ప్రేమతో దాకి మృద్వీగా మాధురులందజేయ. నువ్వు ఎంత ఉయ్యారంగా, ఎంత సరసంగా ఆ తీరానికి అలా కొట్టుకుంటూ వచ్చి, కొట్టుకుని వచ్చేటప్పుడు బాగా ఉద్వేలంగా వచ్చినా సరే, తీరానికి రాగానే ఇలాగా శిశిరం బొగుచున్న గంగాపురుణ తలంబున అని నన్నయ్య గారు అన్నట్టుగా. నన్నయ్య గారు అంటాడండి, గంగానది శంతనుడు తీర ప్రాంతంలో విహారం చేస్తూ ఉంటే గంగానది ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఒక స్త్రీ పురుషుడిని ఆకట్టుకుందుకు ఏ ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నమే చేయాలిగా, అది నదైనా సరే. అందుకని నది ఏం చేసిందిట, అనులాలోల కల్లోలమాల ఆస్వాలన తరంగితంపై శిశిరం బొగుచున్న గంగాపురుణ తలంబున అంటాడు. ఆ నది కెరటాలట అనులాలోల కల్లోల మాలాస్ఫాలన తరంగితంబగు అని అలాగ అలలలలలల అన్నట్టుగా శంతనుడు కాళ్ళ దగ్గరికి వచ్చేట. అంటే ఒక స్త్రీ ఒయ్యారంగా వచ్చి పురుషుడి కాళ్ళ మీద గిలిగింతలు పెట్టడం. సరిగ్గా సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు అహల్య సంక్రందనం కావ్యంలో అహల్య తన కోరికను గౌతముని ముందు వ్యక్తం చేసినప్పుడు ఇలాగే చేసింది అంటాడు. పారసేవ చేస్తూ మధ్యలో గిలిగింతలు పెట్టింది అంటాడు. సరిగ్గా అంతే గంగానది ఇలా చేసింది. అలాగే దాని శబ్దంలో చెప్పారు నన్నయ్య గారు. శబ్ద శాసనుడు, వాగనుశాసనుడు, మహానుభావుడు. అనులాలోల కల్లోల మాలాస్పాలన తరంగితంబగు అంటాడు. వెంటనే ఏమంటాడు, శిశిరం బొగుచున్న గంగాపురుణ తలంబన. ఆ గంగానది ఒడ్డు తీరంలో ఉండే ఇసుక ఎలా ఉంది అంటే, ఇసుకతో నిండిన తీరం అంతా ఎలా ఉంది అంటే శిశిరం బొగుచున్న. ఈ తరంగం పెద్దగా వచ్చినప్పుడు పెద్దగా కనబడుతుందండి. ఇది కాళ్ళ మీద పడినప్పుడు ఏదో జలలీల పడినట్టుగా ఉంటుందండి. కానీ అది మరి నీటిలో ఇసుక రేణువుల మధ్యలో నీళ్లు ఇంకిపోతున్నప్పుడు శబ్దం మీరు గమనించండి, శిశి అని వస్తుంది. సరిగ్గా దానికి తగినట్టుగా నన్నయ్య గారు ఆది పర్వంలో ఆ భీష్మ జననానికి ముందు శిశిరం బొగుచున్న 6 శవర్ణాలు వాడారు. ఏమి గొప్పవాళ్ళండి మన కవులు, ఏం ఊహలండి ఇవి. కేవల శబ్దంతో, కేవల నుడికారంతో ఒక మనోహరమైన భావాన్ని ధ్వనింపజేయడమా. దీన్ని పదగుంభనం అంటారు. తెలియకుండా మాట్లాడద్దు. పదగుంభనం అంటే సమాసాలు గుప్పించడం కాదు, ఇది పదగుంభనం. అర్థం చెప్పవలసిన అవసరం లేకుండానే కేవలం శబ్దం ద్వారానే అపురూపమైన భావాన్ని వ్యక్తం చేయగలిగితే
అది పదగుంభనం, అది పాండురంగ విభుడైన రామకృష్ణుడికి బాగా చేతనం. నీ హస్తములు తీరభూమిని హిమాని ప్రేమతో దాకి మృద్వీహామాధురులందజేయ సికతా విన్యాసధన్యములై ఊహల్ పిచ్చుక గూళ్ళు గట్టినవి సికతా విన్యాసధన్యములై ఊహల్ పిచ్చుక గుళ్ళు గట్టినవి నీ ఒయ్యారమున్ నింపరమ్మ నీ ఒయ్యారమున్ నింపరమ్మ హోరింత దొరంగి మా గృహములన్ మర్యాద కాపాడుమా. ఇవి ఇలా మృదువుగా అలా వచ్చి తీరాన్ని తాకగానే ఆ ఇసుక రేణువుల్లో ఏదో చలనం వచ్చింది, ఏదో లాలిత్యం కలిగింది, ఏదో లావణ్యం కనిపిస్తుంది. అవి అలా తమంత తాము ఇలా పైకి లేచి అనుకోకుండా ఓ పిచ్చుగూళ్ళ మారిపోయాయి. దాని ఊహలన్నీ పిచ్చుగూడైంది. అంటే ఇప్పుడు ఈ అతిథి గృహం గెస్ట్ హౌస్ ఈ కెరటాన్ని పిచ్చుగూళ్ళలో పెట్టబోతున్నాడు కవి. ఎందుకంటే మరి ఈ కథంతా వినాలి, రోజు ఇంటికి వెళ్ళి రావాలి, ఇంటికి తీసుకెళ్తాడు జలతరంగాన్ని. నీటి కెరటాన్ని ఇంటికి తీసుకెళ్ళడం అసహజమైన విషయం. అలాగని అక్కడ వదిలేసి పోతే దయాహీనుడు అవుతాడు. అందుకని అక్కడ పిచ్చుగూడు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఇందులో కూర్చో, సరదాగా ఉండు. మరి ఆ సముద్ర తీరంలో పిచ్చుగూడు తప్పితే ఏముంటాయండి? గెస్ట్ హౌసులు, అతిథి గృహాలు. ఊహలు పిచ్చుక గూళ్ళు గట్టినవి. నువ్వు ఈ తీరాన్ని తాకిన పుణ్య విశేషం ఏమిటో, ఆ స్పర్శ మాధుర్యం ఎటువంటిదో గాని తీరం తనంత తాన ఇసుక రేణువుల్ని ప్రేరేపిస్తే ఆ రేణువులు ఇలా అలిబిలి గూడులల్లుకొని అలా ఆ ఇసుక రేణువులన్నీ ఒక గూడుగా మారాయి. ఊహల్ పిచ్చుక గూళ్ళు గట్టినవి నీ ఒయ్యారమున్ నింపరమ్మా. ఇందులో నువ్వు ఒయ్యారంగా తరంగమా ఇందులో ఉండే, కాసేపు మాట్లాడుకుందాం ఇద్దరం, అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలాగా అంటున్నాడు ఆయన. అది కూడా పాపం పోన్లే, నీ ఒళ్ళో కాసేపు పడుకున్నాను కదా, కాసేపు ఉంటాను. నీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటాయి చెప్పు, నేను తీరుస్తాను. ఎందుకంటే మన సముద్రం చాలా గొప్పది, అనేక విషయాలు తెలుసు. అందుకని పోనీ మనకు కాసేపు ఆశ్రయం ఇచ్చినందుకు మరి రుణం తీర్చుకోవాలి కదా. అందుకని పోన్లే, నేను కూడా ఒళ్ళో బరువుగా ఉన్నాను. బరువుగా ఉన్నామని కాదు, ఎదురుగా ఉంటే మాట అలా మాట్లాడుకోవచ్చు అంతే. అందుకని ఆ తరంగాన్ని పిచ్చుగూళ్ళలో ఉండమని అడుగుతున్నాడు కవితా రూపంలో అన్యాపదేశంగా. నేరుగా అడగకూడదు, నేరుగా అడిగితే కవిత్వం ఎందుకు అవుతుంది? శాస్త్రం అవుతుంది. ఊహలు పిచ్చుక గూళ్ళు గట్టినవి నీ ఒయ్యారమున్ నింపరమ్మా. అంతేకాదు హోరింత దొరంగి మా గృహములను మర్యాద కాపాడమా. ఎంతైనా సముద్ర తరంగాని అలా వచ్చి పడిపోయావనుకో గూడు కూలిపోతుంది. అందుకని ఆ పిచ్చుగూడు పడిపోకుండా ఒయ్యారంగా చక్కగా చిన్న నాగుపాము పిల్ల ఏదో అలా ప్రవేశించినట్టుగా, ఓ పూలతీగ ఏదో అల్లుకుంటూ అలా వచ్చినట్టుగా వెళ్ళి అలా కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం అని అది అలా కూర్చోగానే అంటున్నాడండి. నదిలో బుట్టు తరంగమా, నువ్వు సముద్ర తరంగానవో నదీ తరంగానవో నాకేం తెలుసు. తరంగం అంటే తరంగం, జల తరంగం. నదిలో బుట్టు తరంగమా సగర సంతాన శ్రమోద్భూతమందు ఎదలో పొంగిన ప్రేమతో గలిసి. నదిలో బుట్టు తరంగమా సగర సంతాన శ్రమోద్భూతమందు ఎదలో పొంగిన ప్రేమతో గలిసి. నీవెన్నేండ్లకో దారుణీ పదవిన్ వీడి రవంతసేపైన నిల్వల్లేకపోజూచుచో. దారుణీ పదవిన్ వీడి రవంతసేపైన నిల్వల్లేక జూచుచో. అది ఏ గుండెల కోత తీరమునకు, అది ఏ గుండెల కోత తీరమునకు. ఆహా నిన్ను వెంటాడదే, ఆహా నిన్ను వెంటాడదే. ఒక మధురమైన కుటుంబ సంబంధ భావన, ఆ పైన ఆతిథ్యం, ఆ పైన అసలు సముద్రం ఏర్పడిన విధానం, తరంగం పుట్టిన విధానం అన్నీ వచ్చేయండి 4 పాదాల పద్యంలో. తెలుగు పద్యంలో 4 వేదాలు అంటే మొదటి పాదం ఋగ్వేదం, రెండో పాదం యజుర్వేదం, మూడో పాదం సామవేదం, 4వ పాదం అధర్వణ వేదం. కలిపితే కవి. కవి అంటే చతుర్వేద స్వరూపం. 4 పాదాలు 4 వేదాలు లాంటివి. అంత భావాన్ని చిన్న పద్యంలో ఇమిడిస్తాడు కవి. పద్య కవిత్వం ఎంత గొప్పది, అసలు కవిత్వం ఎంత గొప్పది, అందున పద్య కవిత్వం ఎంత గొప్పది. ఎందుకంటే ఛందస్సు, యతి, ప్రాస, గణాలు అమ్మో ఎన్నున్నాయి. ఇవన్నీ చూసుకోవాలి, మధుర భావం చెప్పాలి, ఎవరు చెప్పంది చెప్పాలి. ఎంత కష్టం అండి. ఏదో వార్తలు రాసేవాళ్ళంతా కవిత్వాలు రాస్తామంటే అలాగా. కవిత్వం రాసేవాడు వార్త రాయగలడు, కానీ వార్త రాసేవాడు కవిత్వం రాయలేరు. కానీ మీరు గమనించండి, వార్తాపత్రికల్లో ఈ మధ్య రాస్తున్న విలేకరులు వార్తలు రాసి రాసి అభ్యాస కారణంగా కవితామయంగా రాస్తున్నారు వార్తలని. వాళ్ళు ప్రతిభ సాధించారు. అలాగ వాళ్ళు కావ్యాలు కూడా చదవగలిగితే మహాకావ్యాలు రాస్తారు, సందేహమే లేదు. అభ్యాసం సరిపోదు, అసలు ప్రతిభ ఉండాలి.
దానికి తగిన భాష ఉండాలి. వార్తాపత్రికల్లో ఎప్పుడు ఒకటే భాష వాడినా ఇబ్బంది లేదు. కొత్త పదం వాడితే ఒప్పుకోరు పై వాళ్ళు, ఎవరికి అర్థం కాదండి అంటారు. కావ్యాల్లో వాడాలి. మరి ఎప్పుడూ నీరే అనకూడదు, ఉదకం అనాలి, జలం అనాలి, రకరకాలు అనాలి. నదిలో పుట్టు తరంగమా, అసలు నువ్వు సముద్ర తరంగానివి ఏం చెప్పగలం? ఏ నదిలోంచో వచ్చి ఉంటావు. నిజమే కదా, నదిలో తరంగాలు ఉంటాయి. ఆ నది సముద్రంలో కలిసినప్పుడు తరంగాలు కూడా కలిసినట్టే కదా. అంచేతనే తరంగం జీవుడు, సముద్రం దేవుడు. అద్వైతం అక్కడ ఉంది. తరంగం ఇలా పైకి లేచినప్పుడు అదిగో తరంగం అని మనం ఫోటో తీస్తామండి. ఫోటోలో స్థిరంగానే ఉంటుంది, నిజంగా ఉండదుగా. పడిపోయాక సముద్రం అంటాం మనం, అంతే. జన్మ ఎత్తినప్పుడు జీవుడు, అయిపోయాక దేవుడు. ఆ జన్మ ముగిసేలోగానే తెలుసుకోవాలి. ఆ జన్మ ముగిసేలోగానే తెలుసుకోవాలి. అందుకే శంకరాచార్య అంటారు, అవిజ్ఞాతే జన్మ నష్టం విజ్ఞాతే జన్మ సార్థకం జ్ఞాతురాత్మాన దూరే స్యాత్ ఇది వేదాంత డిండిమఖ. తెలుసుకోకపోతే జన్మంతా నష్టమయ్యా. ఈ లేచిన తరంగం పడిపోయేలాగా తానెవరో తెలుసుకోకపోతే ఒట్టి సముద్రంలో మాయైపోతుందయ్యా. మళ్ళీ లేచేటప్పుడు ఇదే తరంగం ఇలాగే ఇదే జల కణాలతో లేస్తుందని చెప్పలేమయ్యా. మరేవో కలుస్తాయి, కొత్త జన్మ, కొత్త బంధాలు, కొత్త వాసనలు. అందుకని ఈ జన్మతోనే సంపూర్ణ జ్ఞానాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందవలసిందే. మరి తర్వాత అఖండమైన సముద్రమే తరంగాల విలాసాన్ని చూడవలసిందే. మళ్ళీ జన్మనెత్తకూడదండి. కోరుకోవలసింది అదేనండి. కోరికలు రద్దు కావాలి అనే కోరికే నిజమైన కోరిక. అది కూడా కోరికే, కానీ ఆ కోరిక ఉపయోగిస్తుంది. నువ్వు నీకేం కావాలి అంటే ఏమీ వద్దు అనిపించేలా చూడండి. ఇదే పెద్దవాళ్ళు దండం పెట్టినప్పుడు అడగాలి. నాకు ఏ కోరికలు లేకుండా చూడండి, దేవుణ్ణి ఇదే అడగాలి. నదిలో పుట్టు తరంగమా సగర సంతానశ్రమోద్భూతమందు ఎదలో పొంగిన ప్రేమతో గలిసి నీవెన్నేండ్లకు దారుణీ పదవింజేరి రవంతసేపైన నిల్వల్లేక పోజూచుచో అది ఏ గుండెల కోత తీరమునకు ఆహా నిన్ను వెంటాడదే. నదిలో పుట్టిన తరంగమా, ఎందుకు ఈ సముద్రంలో కలిశావు? ఏం బావుకుందామని. నదిగా ఉన్నప్పుడు మంచినీళ్ళు చాలా తీయగా ఉండేదానివి. ఈ సముద్రంలో కలిసి ఉప్పు కయ్య కింద మారావు. ఎందుకంటుందంటే ఇక్కడ కవి తల్లిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు చేసుకున్నావు వాణ్ణి? జీవితం అంతా ఇలా అయిపోయింది. పుట్టింటికి కూడా పంపడు, పంపిన ఒక క్షణం ఉండనివ్వడు. అన్ని రోజులు ఎందుకున్నావు? మీ అమ్మ ఏ నూరి పోసింది, అక్కడికి ఆవిడేమన్నా విలనా? అదో అనుమానం అండి. ఈ మధ్య తగ్గాయి ఇటువంటివి, కానీ ఓ 25 ఏళ్ల క్రితం ఇటువంటివి బాగా ఉండేవి. అప్పుడు వాళ్ళు ఏడిపించుకుతున్నారు, ఇప్పుడేమో రివర్స్ అయింది వ్యవహారం. ఏదైతే రకరకాలు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పడానికి నువ్వు ఎవరివి అంటున్నారు భార్యలు. నమస్కారం, జిందాబాద్. అంటే ప్రపంచం ఇలా మారడం అంటే ఇదే. ఇప్పుడు భర్తల చేతుల్లో మోసపోయే భార్యలే ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు భార్యల చేతుల్లో మోసపోయే భర్తలు కూడా తయారయ్యారు. పరిస్థితి మారింది. ఏదైనా మనం గమనించవలసింది ఒకటి, అసలు ఒక మనిషి ఇంకో మనిషిని ఎందుకు బాధ పెడుతున్నాడు? వారు భార్య, భర్త, తమ్ముడా, మరదల అన్ని పక్కనెట్టండి, కొడుక, కోడల అన్ని పక్కనెట్టండి. అసలు ఎందుకు బాధ పెడుతున్నాం మనం? అక్కడ ఉండే అహంకారాన్నే మనం ప్రశ్నించుకోవాలి. ఏమిటా ఆధిపత్యం? ఆ భావన పోతే అన్ని సంబంధాలు బాగుంటాయి. అందుకని సగర సంతాన శ్రమోద్భూతం ముందు సగర సంతానం 60,000 మంది శ్రమపడి తవ్వితే 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 ఏర్పడిన గొయ్యి ఇది. ఓ పెద్ద కయ్య, ఉప్పు నీటి కయ్య. ఎదలో పొంగిన ప్రేమతో కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. నేను కళ్ళల్లో పెట్టుకు చూసుకున్నాను, ఇప్పుడు కన్నీళ్లలో పెట్టుకు చూసుకుంటున్నాడు. చెబితే విన్నావా, చేసేసుకున్నావు అని తల్లి పిల్లని మందలించినట్టు అనమాట. ఎదలో పొంగిన ప్రేమతో కలిసి ఎప్పుడో వాడు దయ పుట్టింటికి పంపిస్తాడు, లేకపోతే లేదు. ఓ రాక్షసుని చేసుకున్నావు. దారుణీ పదవింజేరి రవంతసేపైన నిల్వలేకపోచూచుచో. కెరటం సముద్ర తీరానికి ఎంతసేపు వస్తుందండి? ఇలా వస్తుందండి, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందండి. కొంత అందులో ఇంకిపోతుందండి. వచ్చిన తరంగం ఎంత వేగంతో వచ్చిందో అంత వేగంగానే వెళ్ళిపోతుంది. ఒక్కోసారి మీరు తరంగం వచ్చినప్పుడు గమనించండి, చిన్నపిల్లలు ఆ తరంగం వస్తుంటే అక్కడ నిలబడతారు. అది ఎంత వేగంగా వెళ్ళిపోతుందంటే వీళ్ళని కూడా లాక్కెళ్ళిపోయేంత వేగంగా వెళ్ళిపోతుంది, వచ్చిన దానికంటే వేగంగా. అంటే ఒక పిల్ల మొగుడు మంచివాడు కాకపోతే పుట్టింటికి పంపాక నువ్వు సాయంత్రానికి వచ్చేయాలి, 2 రోజుల్లో వచ్చేయాలి, రేపు సాయంత్రం బస్సుకు కనుక రాకపోతే తర్వాత చూస్తా అనేవాడు పూర్వం ఉండేవారండి. చాలా బాధలు పడ్డారు ఆడపిల్లలు. అటు ఆయన మాట, అత్తగారి మాట, మొగుడు కంటే కూడా అత్తగారు ఎక్కువ. ఆ మాట కాదనలేక, ఇటు పుట్టింటిని వదలలేక, అక్కడికి ఆ సమయానికి ఏ చెల్లులో వస్తుంది, ఈవిడేమో అమలాపురం, ఆవిడేమో ఇంకొక అమలాపురం, ఇద్దరు కలిసి 2 మాటలు మాట్లాడుకుందుకు లేక మా ఆయన వచ్చి ఏమన్నారే బావ సంగతి నీకు తెలుసు కదా పాపం ఈ అక్కగారు అన్నాం.
ఈ చెల్లెమ్మా ఆయన అంత దుర్మార్గుడు కాదులే, కాస్త మంచివాడు కొంచెం అనమాట. ఏదో అనుకోవడం పాపం ఇవన్నీ ఉండేవండి. ఓ 25 ఏళ్ల క్రితం కుటుంబ సంబంధాలు అలాగే ఉండేవి. ఇప్పుడేవో రకరకాలుగా మారాయి. ఆ బాధలు ఇప్పుడు 40-50 ఏళ్ల వయస్సు ఆడవాళ్ళు ఈ బాధలు పడ్డారండి వాళ్ళు. అవి ఇక్కడ కవి పద్యం రూపంలో చెప్పాడు కవి. ఉండమంటే కాసేపు ఉండకుండా వెళ్ళిపోతున్నాం, మొగుడు కేకలేస్తాడని. ఏమిటా మొగుడు, ఏమిటా గొప్ప, ఊరికేను ఓ పెద్ద గొయ్యి తవ్వితే అందులో ఏర్పడింది ఉప్పు కయ్య, ఇవి కావాలని చేసుకున్నావు, ఏమిటి వాడితో సుఖమా సౌఖ్యమా, పుట్టింటికి కూడా పంపని వాడు మొగుడేమిటమ్మా. అలాగని పోనీ అందుకే తట్టుకోలేక అది ఏ గుండెలకు తీరమునకు ఆగా నిన్ను వెంటాడదే. ఇక్కడ కవి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడిన తరంగాన్ని వదిలిపెట్టలేకుండా ఉన్నాడు. బిడ్డను అత్తారింటికి పంపిన తల్లిలాగా ఎప్పుడూ సంక్రాంతి పండుగ చూడడానికి వస్తే కనువు లేదు గినువు లేదు, బయలుదేరి రమ్మన్నారు మా ఆయన అంటే ఏం చేస్తామని కన్నీళ్లు పెట్టుకుని పిల్ల వెళ్ళిపోతూ ఉంటే వదిలిపెట్టలేక తల్లి ఊరి చివరి వరకు వెళ్ళొస్తానంటే నీకెందుకు అవన్నీ అంటాడు ఈ మగాడు. పాపం ఏమన్నా ఆయనకి బాధ ఉంది, కానీ ఎందుకు అంత ఊరికే ఎంత పెడితే మాత్రం పిల్లని బస్సు ఎక్కించాల్సిందే కదా, కాస్త ఎవరి వరకు వెళ్ళొస్తాను, కాస్త నా మమకారం నాది, మీరు కాస్త ఇల్లు చూసుకోండి అని పాపం ఈ తల్లి అక్కడ వరకు వెళుతుంది. అలాగే సరిగ్గా సముద్రం అది ఏ గుండెల కోత తీరమునకు, ఆ గుండెల కోత భరించలేకే బహుశా నీ వెనకాల వస్తుంది ఈ తీరం. అందుకే అంత వేగంగా ఇసుకంతా కొట్టుకుపోతుందండి మళ్ళీ లోపలికి, అంత వేగంతో వస్తుంది. అందుకే సముద్ర స్నానం చేసేటప్పుడు మట్టి వెయ్యమని చెప్పారు, ఎందుకంటే తీరం అలా కొట్టుకుపోకుండా మట్టి గట్టుపడుతుంది. చెరువులో స్నానం చేసేటప్పుడు మట్టి తీయాలి, పూడికి తీయాలి. సముద్రంలో స్నానం చేస్తే మట్టి వెయ్యాలి, ఎందుకంటే తీర ఎప్పుడూ ఇసుక అలా కొట్టుకుపోతూనే ఉంటుంది. అందరూ తలో కాస్త ఇసుకో తలో కాస్త మట్టి వేస్తే అక్కడ నిలబడుతుంది, కొద్దిగా ఉంటుంది. శాస్త్రాలు ఊరికే చెప్పాల, దాని వెనకాల ఉండే ఆంతర్యం ఇది. రాక్షసులు పాపాలు పుణ్యాలు హరించడం ఊరికే ఆ పేరు మీరు చెబుతారు, దాని ఉద్దేశం అది. ఆ ఉద్దేశం గ్రహిస్తే సక్రమంగా చేస్తాం. అందుకని ఇదిగో ఇది విశేషం, అందుకని కొట్టుకుపోతున్నా, అందుకని అది ఏ గుండెల కోత తీరమునకు. అందుకని నువ్వు వెళ్ళని నాకు ఇష్టం లేదు, ఇంతకీ కాసేపు ఉండమని అర్థం. అందుకని తరంగం ఉంది. ఇప్పుడు అంటున్నాడు, ఏమిస్తాను నీకు, నేనే ఒక్కడనే వచ్చాను. గొప్పల్వల్కగనేల నీకిడుటకై ఘోరంత మర్యాదకు తిప్పల్బడ్డ కవిత్వ జీవుడను. నా దగ్గర కవిత్వం తప్ప ఏం లేదు తరంగమా, నీకేమిచ్చి ఆతిథ్యం ఇవ్వమంటావు, కాఫీయా టీయా ఏమున్నాయి. గొప్పల్వల్కగనేల నీకిడుటకై ఘోరంత మర్యాదకై తిప్పల్బడ్డ కవిత్వ జీవుడను సందేహాల మందేహుడన్ అప్పుల్ నా యొడినాక్రమించినవి కావా ఆస్తులెట్లుండెడిన్ ఆస్తులెట్లుండెడిన్ రెప్పల్ మూయగలేని బాష్పముల నిరేగించెదన్ నిన్నికన్ రెప్పల్ మూయగలేని బాష్పముల నిరేగించెదన్ నిన్నికన్. గొప్పలు వలకగనేల, ఎందుకు అనవసరంగా గొప్పలు చెప్పడం. నీకురుటకై ఘోరంత మర్యాదకై తిప్పలబడ్డ కవిత్వజీవుడును. కవిత్వం తప్ప నా దగ్గర ఏమీ లేదు, సరైన జీతనాతాలు కూడా లేవు, నెలకొచ్చే జీతంతో నా కుటుంబం గడవడమే కష్టంగా ఉంది, నీ కోసం ఏం తెమ్మంటావు. ఇంత ఇబ్బందులో ఉన్నాడు, చెప్తేస్తున్నాడు పాపం. అందుకే గోరంత మర్యాద చేసి, అంటే గోళ్లతోనే పిచ్చుగుడు కట్టాడు కాబట్టి అది గోరంత మర్యాద. గోరంత మర్యాదకి తిప్పలు పడ్డాను, నీకేం తెలుసు బెగ్గ, గోళ్లతోనే చేసి వస్తుంది పిచ్చుగలు కూడా తయారవుతుంది. తిప్పలు పడ్డా, ఇసుక తిప్పలోనేగా, అందుకని తిప్పకి 2 అర్థాలు. తిప్పలు పడ్డారన్న ఒకటి, ఈ తిప్పల్ని కాస్త పిచ్చుగూడు కింద మరిల్చా, అంతకంటే నీకోసం నేను చేయగలిగింది ఉంది. గోరంత మర్యాదకై తిప్పలు పడ్డ కవిత్వ జీవుడను సందేహాల మందేహుడను. అంటే కొంచెం సూచన, నాకు మానవ జాతి గురించి, చరిత్ర గురించి, పురాణాల గురించి, సంస్కృతి గురించి, తెలుగు భాష గురించి, హిందూ ధర్మం గురించి ఒకటేమిట్లే చాలా సందేహాలు ఉన్నాయి, అవి కాస్త నువ్వు తీరుస్తావా. భూమంతా తిరిగొచ్చావు కదా. సందేహాల మందేహుడను. మందేగుడు అనే రాక్షసుడు సూర్యుడిని ఆక్రమిస్తాట, పట్టుకుంటాట, అందుకే ఆయన ఉదయించలేకపోతాట. అందుకే గాయత్రి మంత్రం అనే బ్రహ్మాస్త్రం ఉపయోగించి బ్రాహ్మణులు ఆ మందేగుడి నుంచి సూర్యుడిని విముక్తం చేస్తారు. అందుకని సందేహాల మందేగుడు, నన్ను సందేహాలు బాగా పట్టుకున్నాయి, కాస్త నాకేదో 2 ప్రశ్నలు అడగాలనుంది, కాస్త సమాధానం చెప్పి వెళ్ళిపోతానంటే ఎలాగా అని ఏమిస్తానులే అని చమత్కారం చెబుతున్నాడు కవి. ఈ కవి పుట్టుక నుంచి చమత్కారమే వీడు బతుకంతా. అందుకని అప్పుల్నా యొడినాక్రమించెనవి కావా ఆస్తులెట్లుండెడిన్. తనకేమీ ఆస్తి లేదు, మామూలు వాడిని అంగీకరించడం ఇష్టం లేక ఏమంటున్నట్ట, అప్పులు వచ్చి ఒళ్ళో కూర్చుంటే ఆస్తులు ఎక్కడ ఉంటాయి. అప్పులంటే నీళ్లు, అది 2 అర్థం. అప్పులు చేసిన వాడికి ఆస్తులు ఉంటాయా? కొంతమంది ఆస్తులు ప్రకటిస్తారండి ఊరికే, 60 కోట్లు అంటారు, వెనకాల 70 కోట్లు అప్పు ఉంటుంది, ఆ విషయం చెప్పరు. మనం 60 కోట్ల ఆస్తి చూసి ఇంకా వాళ్ళకి ఇంకా అప్పులు ఇస్తూ ఉంటారు బ్యాంకు వాళ్ళు.
ఆయనకి 60 కోట్లు ఉందండి, మనం ఇచ్చే 30 కోట్లు ఎంత కట్టేస్తారని ఉట్టిదే. 60 కోట్లకు సరిపడేది ఇదివరకే 70 కోట్లు అప్పు ఉంది, ఆయనకి ఆ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఇచ్చిన దాంతో కలిపి 120 కోట్లు అయింది, మొత్తమే కొట్టేస్తాడు. అందుకని అప్పులు నా ఒడిని ఆక్రమించే ఆస్తులు ఎందుకు ఉంటాయి? ఒకటి నీళ్లు ఆక్రమించాయి కాబట్టి ఆస్తులు ఎందుకు ఉంటాయి? చమత్కారం. రెండో అర్థం వల్ల అప్పులున్న వాడికి ఆస్తులు ఉండే అవకాశం ఉందా? ఉంటే మాత్రం అవి నిలబడతాయా? అప్పుల వాళ్ళు పట్టుకుపోరా ఈవేళ కాకపోతే రేపేనా? అప్పులున్నా యొడినాక్రమించినవి కావా ఆస్తులెట్లుండే. శబ్దానికి ఉండే 2-3 అర్థాలు తెలిస్తే ప్రయోజనం ఇదండి. యువతరం కవుల కోసం చెబుతున్నాను నేను. శబ్దంలో ఉండే నానార్థాలు, పర్యాయ పదాలు అన్నీ చదవాలి. ఇవెందుకు అವೆందుకు అనకూడదు. శాస్త్ర పాండిత్యం లేకుండా కవిత్వం ఏమిటి? మొక్క ఎదగాలంటే సూర్యరశ్మి చంద్రరశ్మి రెండూ అవసరమే. కావ్యం బాగుండాలంటే శాస్త్రజ్ఞానం కవిత్వ జ్ఞానం రెండూ అవసరమే. కళాజ్ఞానం శాస్త్రజ్ఞానం, కళాశాస్త్రం రెండు ఉంటేనే కావ్యం బాగుంటుంది. నాట్యం చేయాలంటే నాట్యంలో ఉండే ప్రతిభతో పాటు నాట్య శాస్త్రజ్ఞానం ఉండాలి. భరతశాస్త్ర గ్రంథం చదవాలి, గురువుల దగ్గర నేర్చుకోవాలి. సంగీతమేనా అంతే, శాస్త్రజ్ఞానం లేకపోతే ఎలాగా? అలాగనే శాస్త్రజ్ఞానం ఒకటే సంగీతం అవుతుందా? గొంతులో మాధుర్యం ఉండాలి, పాడుతుంటే ఎదుటివాళ్ళ గుండె కరగాలి, అన్నీ ఉంటాయండి. అప్పులు నా యొడిని ఆక్రమించినవి కావా ఆస్తులెట్లుండెను అని రెప్పల్ ముయగలేని బాష్పముల నిరేగించెదన్ నిన్నికన్. అందుకని నీకేం చెయ్యలేను కానీ నిన్ను నీరేగిస్తానంటున్నాడు. ఊరేగించడం, ఊళ్ళో తిప్పడం ఊరేగించడం అయినప్పుడు నీటిలో తిప్పడం నీరేగించడం అవుతుందండి. కొత్త మాట, ఈ కావ్యం కోసం పుట్టిన మాట. నీరేగించేదని నిన్నికన్. ఎందులోట? రెప్పల్ మూయగలేని బాష్పముల. నాకు నువ్వు రావడం వల్ల కలిగిన ఆనంద బాష్పాలు, లేకపోతే వెళ్ళిపోతావని వస్తున్న కన్నీళ్ళు తెలియదు కానీ నా రెప్పల నిండా కన్నీళ్లున్నాయి. ఆ రెప్పల నిండా ఉన్న కన్నీళ్లలో నిన్ను నీరేగిస్తాను, ఊరేగిస్తాను, అటు ఇటు నా కంటి పాపలా చూసుకుంటాను. కాసేపు ఉండకూడదా? నాకు 2 మాటలు నాతో మాట్లాడకూడదా? అంత పరాయివాణ్ణి అయిపోయానా? సఖ్యం సాప్తపదీనమన్నారు, బోళ్ళు పద్యాలు నడిచే నీకు నాకు మధ్యలో అని ఇంత మృదుమధురంగా ఆ తరంగాన్ని బతిమాలుతున్నాడు. రెప్పల్ ముయగలేని బాష్పముల నిరేగించెదన్ నిన్నికన్. ఏదో వెడుతుంటే 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 త్రోవ అదే ఏర్పడుతుందని. కావ్య నిర్మాణం కూడా ఎటువంటిది అంటే అలా నిర్మాణం చేస్తుంటే కొత్త పదాలు రావడం, కొత్త అర్థాలు రావడం, కొత్త అలంకారాలు ఏర్పడడం, కొత్త భావాలు తోచడం అన్నీ జరుగుతాయండి. అంచేత ప్రతిదీ ప్రతిభ అనుకుని ఎవరూ ప్రయత్నం చేయకుండా కూర్చోవద్దు. ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు మనలో ఆ ప్రతిభ ఉందా లేదా, అది బయటకు వస్తుందా లేదా, ఏమన్నా రూపం ధరిస్తుందా లేదా తెలుస్తుంది. అసలు ప్రయత్నమే మానేసి పుట్టగానే చేయి చూపించేసేసి వీడికి కవిత్వం రాక ఏదైనా ఉందా అండి, రాకుంటే కవిత్వం వస్తే పచ్చబొట్టు పొడిపించుకునేవాళ్ళం. జరిగే పని కాదు అది. మనిషి ప్రయత్నం చేస్తేనే ఏది ఉందో ఏది లేదో తెలుస్తుంది. ప్రయత్నం చేసినా రావడం లేదు అంటే అది మనకి యోగం లేదని మానుకోవాలి. లేని దానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అటువంటి ప్రయత్నం చేసి మధురమైనటువంటి కళాకారులుగా తెలుగు వాళ్ళందరం రూపొందుదాం. ఆ కళలు మన జీవితానికి ఆస్వాదనని కాదు ఆశ్వాసనను కూడా అందిస్తాయని ఆశిద్దాం. అలాగే 23:30 గంటల్లో మనం కలిసే వరకు ఇంత మధురాస్వాదనకు అవకాశం ఉన్న తెలుగు భాషలో మనం మాట్లాడదాం.